ఎవరింటి గడపైతే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి దుష్ట శక్తులనేవి అస్సలు దరిచేరవు. ఈరోజు వీడియోలో అయితే నేను శుక్రవారం రోజు, మంగళవారం రోజు కడప పూజ చేసుకుంటానండి. అది ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కడపను శుద్ధ జలంతో నీట్గా కడుక్కోవాలి. తర్వాత కొంచెం పసుపును తీసుకొని అందులో వాటర్ని వేసి ఆ పసుపును మొత్తం కడపకు రాసుకోవాలి. తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమతో అలంకరించుకొని పుష్పాలను అటువైపుగా ఇటువైపుగా పెట్టుకొని అగరబస్తీల ధూపం వేసేసుకొని నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని 2 వక్కలుగా కట్ చేసి ఒక ముక్కను కుంకుమలో, మరొక ముక్కను పసుపులో అద్ది అటువైపుగా ఇటువైపుగా ఒకటి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మీకు వచ్చిన మంత్రాలను చదువుకొని ఆ గడప పూజ గనక చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది. ఇలాంటి విషయాలు మన అమ్మమ్మలు, నానమ్మలు చిన్నప్పుడు మనకెప్పుడో నేర్పించారండి. కానీ కాలక్రమేణా మన బిజీ షెడ్యూల్లో ఇవన్నీ మర్చిపోతూ ఉన్నాము. మీరు కనుక టైం ఉన్నట్లయితే కనీసం వారానికి ఒకసారి లేదా నెలకొకసారైనా ఈ విధంగా గడప పూజ చేసుకోండి. చాలా చాలా మంచిదండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ప్రతినిత్యం కోరుకుంటూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.